సిద్దిపేట నుంచి మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆ వర్గంలో సన్నాలకే అంటివి, ఆ సన్నాలకు 2500 కోట్లు బోనస్ ఇస్తానంటివి, 1000 కోట్లతోనే ముగిస్తేవి. ఇక నేను ఎట్లా నమ్మాలి? అన్ని పంటలకు బోనస్ అంటివి, వడ్లకు బోనస్ అంటివి, అందులో సన్నాలకు అంటివి, ఆ సన్నాలకు 2500 కోట్లు ఇస్తానంటివి, 1000 కోట్లతోనే మమ అనిపిస్తేవి. ఇది నీ చరిత్ర. అంటే అడుగడుగున దగ, రైతులను నట్టేట ముంచినవు నువ్వు. పంటల బీమా అని ఊరిచ్చిండు బడ్జెట్లో. మొన్న అసెంబ్లీలో బట్టి విక్రమార్క బడ్జెట్ పెడితే ఈ సంవత్సరం పంటల బీమా పథకాన్ని అమల్లోకి తెస్తున్నామని ఆయన చెప్పుడు, కాంగ్రెస్ వాళ్ళంతా బలలు కొట్టుడు. మరి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని వస్తారు అసెంబ్లీకి? ఏమై వానకాలం పంటల బీమా దిక్కులేదు, యాసంగి పంటల బీమాకు చేతులు ఎత్తిండ్రు. అసెంబ్లీలో చెప్పి కూడా మాట తెప్తిరి. పంటల బీమా పథకం అటుకెక్కింది, ఉత్తదే. అది కూడా మోసం, దగ. అంటే ఈ రకంగా అందరినీ కూడా మోసం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ రైతుల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇవాళ మీరు 2023-24 సంవత్సరానికి మీరు ఇవ్వాల్సింది 15,000, ఇస్తామని చెప్తున్నది 6,000. అంటే 9,000 రూపాయలు ప్రతి ఎకరానికి కాంగ్రెస్ పార్టీ ఎగ్గొడుతున్నది. రుణమాఫీ చెప్పింది 31,000, ఇచ్చింది 16,000. ఇంకా 15,000 కోట్లు రుణమాఫీ పెండింగ్లో ఉన్నది. 1 కోటి మంది వ్యవసాయ కూలీలు ఉపాధి హామీలో మట్టి పనికి పోతే 10 లక్షల మందికి ఇస్తాం, 90 లక్షల మందికి ఎగబెడతామంటున్నారు. ఇది మోసం. 10 పంటలకు బీమా అని చెప్పి 1 పంటకే ఇచ్చి, ఆ ఒక్కలో కూడా సన్నాలకే ఇచ్చి 9 పంటలకు కూడా బోనస్ ఎగ్గొట్టిండ్రు. వరికి కూడా 2,500 కోట్లు అని చెప్పి 1000 కోట్లే ఇచ్చి రైతులను వడ్లు పండించిన రైతుల్ని మోసం చేసిండ్రు. అంటే రైతులకు మీరు ఒక్క పని కూడా చేయలే. అసలు మీరు ఈ తెస్తామన్న పంటల బీమా అటుకెక్కింది, ఆ పంటల బీమా కూడా రాలేదు. అందువల్ల ఇంకా ఏ ముఖం పెట్టుకొని రైతులను పాలాభిషేకాలు చేయండి, సంబరాలు చేయండి అని చెప్తున్నారు మీరు? తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు నిన్ను రైతులు. ఇప్పటికే తిట్టిన తిట్టు తిట్టకుండా కాంగ్రెస్ పార్టీని తిడుతున్నారు రైతులు. ఇప్పటికైనా ఈ 4 పథకాలు రైతులకు, ఈ 4 పథకాల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. మొదటిది రైతు భరోసా 15,000 ఇవ్వండి. 2, 1 కోటి మంది వ్యవసాయ కూలీలకు 12,000 చొప్పున ఇవ్వండి. 3, పంటల బీమా పథకాన్ని యాసంగి పంటకు వర్తింపజేయండి. 4, వ్యవసాయ కూలీలందరికీ 4 కౌలు రైతులకు బోనస్ వర్తింపచేయండి. అదేవిధంగా 5వ హామీ, అన్ని పంటలకు బోనస్ మీ మేనిఫెస్టోలో చెప్పిన దాని ప్రకారంగా ఇవ్వండి. ఈ 5 డిమాండ్లను కాంగ్రెస్ పార్టీ మీరు ఇచ్చినవి. మేమేం కొత్త కోరికలు కోరతలేము. ఎన్నికల ముందు ఓట్లు డబ్బలేసుకోవడానికి గల్లీ గల్లీకి మీరు చెప్పిన మాటలు, బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టించిన పేపర్లు, రాహుల్ గాంధీ వరంగల్లో రైతు డిక్లరేషన్లో చెప్పిన విషయాలు అమలు చేయమని మేము అడుగుతా ఉన్నాం. లేదంటే మీకు సంబరాలు కాదు, ఊర్లలోకి వచ్చినప్పుడు మీకు రైతులు తగిన రీతిలో బుద్ధి చెప్తారు, నిరసన చెప్తారు. తస్మాత్ జాగ్రత్త అని కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇకపోతే ఇంకొక అంశం దయచేసి డైల్యూట్ చేయకండి, అది ఇంపార్టెంటే, ఇది కూడా ఇంపార్టెంటే. అన్ని రంగాల్లో కూడా అన్ని వర్గాలను ముంచినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల దృష్టి మళ్లించేందుకు హింసా రాజకీయాలను ప్రోత్సహిస్తుంది. మీరు చూస్తే వరుసగా హింసా రాజకీయాలే. కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి, సిద్దిపేటలో నా ఇంటి మీద క్యాంప్ ఆఫీస్ మీద దాడి, కేటీఆర్ గారి మీద ముషీరాబాద్లో దాడి, ఖమ్మంకు పోతే మా మీద దాడి, నిన్న భువనగిరిలో దాడి, అల్లు అర్జున్ మీద దాడి, అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేసిండు కాంగ్రెస్ వాళ్ళు. అంటే డైవర్షన్ పాలిటిక్స్. అంటే ప్రజలకు ఈ 6 గ్యారంటీలు గుర్తు రాకుండా, ప్రజలు తమను ప్రశ్నించకుండా, ప్రజల దృష్టిని మరల్చేందుకు
హింసా రాజకీయాలను రేవంత్ రెడ్డి గారు ప్రోత్సహిస్తూ ఉన్నారు. సంక్షేమంలో విఫలమైనటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు శాంతి భద్రతల ప్రకటించిన రేవంత్ రెడ్డి ఆయన కుట్రలో భాగంగానే ఈరోజు భౌతిక దాడులు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ప్రశ్నిస్తున్నటువంటి ప్రజల మీద